స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో నేడు ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 3 ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, 100 మందికి పైగా సీఈఓలు హాజరు కానున్నారు. అలాగే 130 దేశాల నుంచి 3000 మంది నాయకులు, 1600 మంది వ్యాపార దిగ్గజాలు, 120 మంది టెక్ దిగ్గజాలు సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు వెళ్లింది. నేటి నుంచి శుక్రవారం వరకు సాగే ఈ పర్యటనలో భాగంగా సీఎం బృందం ఆదివారం ముందుగా గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లింది. అక్కడి నుంచి జ్యూరిచ్ చేరుకుంది. అక్కడ భారత రాయబారితో పాటు 10 మంది దిగ్గజ పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. అలాగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా తెలుగు సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలను కలుస్తారు. అనంతరం దావోస్ కు వెళ్తారు. రాత్రి పారిశ్రామికవేత్తలతో ఇక ఆర్సిలర్స్ మిట్టల్ సంస్థ యజమాని లక్ష్మీ మిట్టల్ తో డిన్నర్ లో పాల్గొంటారు. రెండో రోజు దావోస్ లో గ్రీన్ హైడ్రోజన్ పై జరిగే ప్రత్యేక సెషన్ లో చంద్రబాబు పాల్గొంటారు. కోకాకోలా, ఎల్జీతో సహా ఇతర దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందంతో వరుస సమావేశాల్లో పాల్గొంటారు. యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో భేటీ అవుతారు. ఎనర్జీ ట్రాన్సిషన్, ది బ్లూ ఎకానమీ అంశాలపై జరిగే సెషన్లో సీఎం ప్రధానోపన్యాసం చేస్తారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తారు. దావోస్ సదస్సులో భాగంగా 3వ రోజు పలువురు వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమవుతారు. ఇక 4వ రోజు జ్యూరిచ్ చేరుకుని అక్కడి నుంచి భారత్ కు తిరుగు ప్రయాణమవుతారు. చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, ఉన్నతాధికారులు ఉన్నారు. బ్రాండ్ ఏపీ నినాదంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలను దావోస్ సదస్సులో చంద్రబాబు బృందం పెట్టుబడిదారులకు వివరించనుంది. 2014 నుంచి 2019 వరకు జాతీయ స్థాయిలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ అమల్లో టాప్ లో నిలిచిన ఏపీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధానానికి మరింత పదును పెట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీని అమలు చేస్తోంది. గతంలో పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి వారితో సంప్రదింపులు జరుపుతూ 21 రోజుల్లోనే పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సహకారాన్ని ప్రభుత్వం తరపున అందించేవారు. అయితే ఇప్పుడు పారిశ్రామికవేత్తల వద్దకే మంత్రులు వెళ్లి రాష్ట్రంలోని పెట్టుబడుల సానుకూల ధోరణులను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని స్వాగతిస్తున్నారు. దీనికోసం వారికి ఏం కావాలో ఆరా తీస్తున్నారు. అలాగే రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలను లోకేష్, భరత్ దావోస్ లో మార్కెటింగ్ చేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ను తిరిగి ప్రపంచ పెట్టుబడుల పటంలో నిలిపేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు 55వ వార్షికోత్సవాన్ని వేదికగా చేసుకుని పెట్టుబడులు రాబడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.